అమెరికాలో కూడా న్యాయపరమైనటువంటి పరీక్ష ఎదుర్కోవాల్సినటువంటిది. అంటే అక్కడున్న న్యాయమూర్తులు కూడా ఇప్పుడు వివాదాలు ఎదుర్కొంటున్నారు. సమస్యలకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. దానికి కారణమవుతున్నటువంటిది అక్కడ ఇచ్చేటటువంటి తీర్పులు. ఇదివరకటికి మళ్ళీ పబ్లిక్ జడ్జి గారు తీర్పు ఇచ్చారంటే అదే ఫైనల్ అనుకోవట్లేదు. సోషల్ మీడియా కారణంగా చర్చిస్తున్నారు. అందుకే యూరోపియన్ యూనియన్‌కి సంబంధించిన కమిషన్ అయితే సాంతం సోషల్ మీడియానే బ్యాన్ చేద్దామని చెప్తోంది. ఇప్పుడు మిన్నెసోటా జడ్జి నాన్సీ బ్రెసెల్ వివాదంలోకి ఎక్కారు. ఎందుకంటే సోమాలికి సంబంధించినటువంటి చొరబాటుదారులు ఒక ఫ్రాడ్ చేసుకొచ్చారు. జామా ఫ్రాడ్ అన్నటువంటి. ఇందులో $5.6 మిలియన్ దొంగతనం చేస్తే ఫ్రాడ్ చేస్తే కేవలం 6 నెలల జైలు శిక్ష విధించారు. దీన్ని ఇప్పుడు అమెరికన్ యూత్ ప్రశ్నిస్తోంది. ఇదే జడ్జి గారు మొన్ననే సోమాలి ఫ్రాడ్స్టర్ ఒక అతనికి 1 ఏడాది జైలు శిక్ష మాత్రమే వేసుకొచ్చారు అత్యాచారం కేసులో నిందితులకి. ఇదే పాయింట్ మీదన అక్కడ న్యాయ వ్యవస్థని నిలదీయడం ఆరంభమైంది.